ఇప్పుడు ఏం చేస్తారు, రీజనల్ పార్టీస్ సంకర పెట్టుకుంటారు. మొన్న జగన్తో పెట్టుకున్నారు, ఇవాళ చంద్రబాబుతో పెట్టుకున్నారు. వాళ్ళ అవసరం వాళ్ళ అధికారం కావాలా దేశంలో, అంతే కదా. అంతే కదా. అందుకోసం ఇటువంటి ప్రయత్నాలలో రీజనల్ పార్టీసు ఇప్పుడు ఇక ముందు రీజనల్ పార్టీస్ను మనం కాదనలేని పరిస్థితులు ఏర్పడతాయి నా ఉద్దేశం, అంటే నా ఆలోచన, నా ముందు అంటే నాకు వస్తున్న ఆలోచన. అందుకోసం ఈ రాష్ట్రంలో ఏదో నలుగురిని తీసుకోగానే అయిపోయింది అని అనుకుంటే అది పిచ్చి మాట. ఇక్కడ గమనించాల్సింది అదేనండి, రీజనల్ పార్టీస్ ఎప్పుడైతే అధికారాన్ని కోల్పోతాయో అక్కడేదో జరిగిపోయింది వాళ్ళ హయాంలో, విద్యుత్ కుంభకోణాన్ని బయటకు ఏదో తీసుకొచ్చాం మేమని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడం, కానీ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడడం, మేడిగడ్డ, సో ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఈ రోజున మనం చూస్తే కనుక సిఎస్గా పనిచేసిన సోమేష్ గారి మీద, ఆయన మీద చర్యలు తీసుకోవడానికి ముందుకు రావటం, ఇది ఒక రకంగా ప్రాంతీయ పార్టీని భయపెట్టే ధోరణి కాదా ఇది? ప్రాంతీయ పార్టీలను భయపెట్టే ధోరణి అని అనుకుంటున్నారు, కానీ ప్రాంతీయ పార్టీ వ్యవస్థలో జరుగుతున్న లోపాలకు సరే ఏ పార్టీ అయినా బాధ్యత వహించాలి కాదు. వ్యవస్థలో లోపాలు లేకుండా ఏ ప్రభుత్వం అయినా నడుస్తుందా? కష్టం. ఏ ప్రభుత్వం అయినా నడుస్తుందా? నడవదు. సో ఎత్తి చూపుతున్నారు. సో అది మంచిదే కదా అటువంటివి జరగకుండా ఉండడానికి. ఇప్పుడు 100కి 100 బాళ్ళు మన ఇంట్లోనే మనమే మన పిల్లలతోటి సమానంగా చేయలేం. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అదేదో అయినంత మాత్రాన వ్యవస్థలో జరుగుతున్న లోపాలతోటి ఇప్పుడు అనకూడదు, డిపార్ట్మెంట్లో ఏదో జరుగుతుంది, చిన్న చిన్నవి పెద్ద పెద్దవి, ఇవన్నీ మనం ఆపగలుగుతామా? లేదు. ఆపగలుగుతున్నామా? లేదు. నియమాలు నిబంధనలు కొద్దిగా గట్టి చర్యలు ఉండడం వల్ల కొద్దిగా భయపడతారు అనుకుంటాం. ఎంత భయపడ్డా జరిగేది కొంత జరుగుతున్నదా లేదా? 100కి 100 వాళ్ళు నీతిమయంగా ఉందా ఎక్కడైనా? ఇక్కడే కాదు ఎక్కడైనా. అంటే అది భూతద్దంలో పెడతారు వాళ్ళ అవసరాల కోసం. అది భూతద్దంలో పెట్టడం అంటే ఇది చిన్నదని నేను అనడంలా, నేను ఆ పాయింట్ అనలేదు. సరే జరిగితే తప్పనిసరి. ఇప్పుడు ఒక్క నిమిషం, మీరు మేడిగడ్డ ఇదన్నారు, తర్వాత విద్యుత్ అన్నారు కదా. ఎవరెవరు అన్నారు? రాహుల్ గాంధీ గారితో అనిపించారు 1,00,000 కోట్లు తిన్నారండి. రేవంత్ రెడ్డి అన్నాడు, కాంగ్రెస్ నాయకులు అందరూ అన్నారు, అక్కడికి పోయారు చూశారు, ఎన్నికల తర్వాత కూడా అదే మాట అన్నారు. అంటే వీళ్ళు అసెంబ్లీలో అంటే మీరు ఏమైనా ఎంక్వైరీ చేసుకోండి అన్నారు, అంతే కదా. అయితే కమిషన్ వేశారు. నేను ఒక్కటి అడుగుతా, ఈ కమిషన్ ఏర్పాటు చేయడానికి కారణాలు వచ్చిన ఆరోపణలు, నేను ఆరోపణలు అంటున్నా, ఆరోపణలా కాదా అనేది నిర్ణయించాలి. ఓకే, నేను ఒక్కటే మాట చెప్తా, 93,000 కోట్ల రూపాయలు మొత్తం కాళేశ్వరానికి అయింది. అందులో ఈ 3 బ్యారేజ్లు, తర్వాత 47 రిజర్వాయర్లు ఏదో ఉన్నాయి, 147 ఇది, కొన్ని 100 కిలోమీటర్ల పైప్ లైన్లు, 100 కిలోమీటర్ల కాలువలు ఉన్నాయి. అవన్నీ ఊరికే కావు కదా. అవును. 3 బ్యారేజ్లకి 93,000 కోట్లు కాదు కదా. 3 బ్యారేజీలలో ఈ బ్యారేజ్కి 3,000 కోట్లు, 4,000 కోట్లు అనుకుందాం, 86 పిల్లర్లు. గతంలో 28 లక్షల క్యూసెక్ల ప్రవాహం వచ్చినప్పుడు ఉన్నాయా? లేదు. ఉన్నాయి. 25 లక్షల క్యూసెక్ల ప్రవాహం వచ్చినప్పుడు అయితే ఉన్నాయి. మొన్న వచ్చినప్పుడు అది చాలా తక్కువే, ఎంత 3 పిల్లర్లు ఏదో కుంగిపోయినాయని వచ్చింది. ఏది అక్టోబర్ 26. అవునండి, ఎలక్షన్స్ ముందు వచ్చింది. దాన్ని ఆసరా చేసుకొని 3,000 కోట్లతోటి 86 పిల్లర్లు అయితే ఒక్కొక్క పిల్లర్కి ఎంత అవుతుంది? ఒక్కొక్క 86 కోట్లు, 86 పిల్లర్లు, 80 పిల్లర్లు, 80 పిల్లలకి 40 కోట్లు, 45 కోట్లు, మూడింటికి 150, 200 కోట్లు, 300 కోట్లు అనుకుందాం. 300 కోట్లలో 1,00,000 కోట్లు తిన్నామని చేసే ఆరోపణ వాళ్ళకి ఏమైనా బుద్ధి ఉన్నదా? ఇది ఆరోపణ కాదా? ఆరోపణ. మరి ఇలా ఆరోపణ చేసి కమిషన్ వేసిన తర్వాత ఎవరైతే ఇలా అన్యాయం జరిగింది తిన్నరు అని మాట్లాడేవాళ్ళు కమిషన్ ముందుకు వచ్చేందుకు మాట్లాడతలేరు? రాహుల్ గాంధీ కానీ మన ఈయన రేవంత్ రెడ్డి కానీ మంత్రులు కానీ ఎందుకు మాట్లాడాలి? కమిషన్ వేసింది వాళ్ళేగా, వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? అరే మీరు బాగున్నారే, అరే కాదు మీరు వేశారు, మీరు అనలే 1,00,000 కోట్లు, అదే అక్కడే మీరు పొరపాటు. మీరు ఇంత సీనియర్ జర్నలిస్ట్ అయ్యి ఉండి ఇది ఆలోచించకపోతే మా దౌర్భాగ్యం. ఒక్క నిమిషం, కమిషన్ దేనికి వేశారు? నిజాలు కనుక్కోవడానికి. నిజాలు కనుక్కోకుండా నువ్వు ఎట్లా అన్నావు? నువ్వు నిజం చెప్పినావు అంటున్నావు కదా, నీ ఆరోపణ చేసావు కదా, ఆ ఆరోపణ ఏందో నిజం ప్రూవ్ చేయి అని నేను అంటున్నాను. అది ఎట్లా అవుతుంది? వేసిన వాళ్ళు ఎట్లా చేస్తారని ఎట్లా అంటావు?
ఇది ఎక్కడదయ్యా? బట్ట కాల్చి వేసేస్తారు సార్. మీరు మీరు దాన్ని కాల్చి వేస్తున్నారని మీరు చెప్పకముందే నేను చెప్తున్నా. ఎస్, మళ్ళీ మీరు అనడం నన్ను సమర్థించడానికి కాదు, కానీ వాళ్ళు ఎందుకు వస్తారన్న దానికి నేను సమాధానం చెప్తాను. ఎస్, రావాలి. ఏ ప్రూఫ్ తోటి అన్నావు నువ్వు? ఏ ఆధారాలతో అన్నావు? కమిషన్ ముందుకు వచ్చి ఎందుకు చెప్పావు? కమిషన్ ముందుకు రావడానికి భయం దేనికి? నీ దగ్గర ఏం లేదు. ఇంకోటి, ఇవి సాంకేతికపరమైన అంశాలు. నువ్వు ఎవరెవరినో తీసుకొచ్చి కూర్చున్నబెట్టి మాట్లాడితే అవుతుందా? అవ్వదు. అట్లయితే ఇక మరి డిజైన్ డిపార్ట్మెంట్లు ఎందుకు, వీళ్ళందరూ ఎందుకు? అన్నీ తీసేయండి, ఓ కమిషన్ వేయండి, వాళ్ళ ముందుకు అందరు ఎవరు పడితే వాళ్ళు పోయి మాట్లాడండి. ఈ ప్రొఫెసర్లు లేకుంటే విద్యావేత్తలు నిపుణులు అని చెప్పుకునే వాళ్ళంతా పోయి వాళ్ళే డిజైన్ ఇస్తే అయిపోతుంది కదా, దాంతో కడితే అయిపోతుంది కదా. ఇక ఈ సమస్యలు రావు కదా. ఎస్, ఈ సమస్యలు రాకుండా అవుతుందని మీరు అనుకుంటాను కదా. అలా కాదు సార్, నేనండి. ఓకే, కరెక్టే. ఇప్పుడు సరే, వ్యవహారానికి సంబంధించి ఏం జరుగుతోంది అనేది సరే కమిషన్ ముందుకు వస్తారా రారా అనేది ఇచ్చిన తర్వాత, కానీ హామీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏ అయితే హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలు చేయలేకపోయింది అని చెప్పి ఈరోజు శాసనసభ వేదికగా కూడా హరీష్ రావు గారు లాంటి వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారు. నిన్న కూడా మాట్లాడారు, ఇవాళ కూడా మాట్లాడుతున్నారు. కానీ గతంలో నీళ్లు నిధులు నియామకాలకి సంబంధించి ఏ హామీ అయితే బీఆర్ఎస్ ఇచ్చిందో అవి ఎంతవరకు సమర్థవంతంగా నిర్వహించగలిగింది? అంటే మీ అర్థమైంది, మీ వాదన ఏంది? ఒక్క నిమిషం, మీ వాదన ఏంది? మీరు అన్నారు మీరు చేయలేదు, మేము అన్నాం మేము చేయమనే.